వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం కొంచెం గోదావరి జిల్లాలో ఎక్కువగా అయితే ఉండటం జరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు గోదావరి జిల్లాలో కొనసాగుతున్నాయి. వచ్చే 3 రోజుల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు గోదావరి జిల్లాలో పడే అవకాశం ఉంది. కాబట్టి గోదావరి జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం దగ్గర అయితే మాత్రం గోదావరి పరుగులు పెడుతుంది. 10 అడుగులకు పైగా చేరి గోదావరి అయితే మాత్రం ఉగ్ర రూపం దాల్చుతుంది ధవళేశ్వరం దగ్గర. అలాగే నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది అధికారులు. అలాగే వచ్చే 3 రోజులు కూడా ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. దెందులూరు, ఏలూరు, అలాగే ఇటు వచ్చేసరికి తాడేపల్లిగూడెం, తణుకు, అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు, నూజివేడు, కైకులూరు ఏరియాతో పాటుగా ముఖ్యంగా పోలవరం ఏజెన్సీ, ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు, అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే పాలకొల్లు ప్రాంతం ఉందో భీమవరం, ఉంది, నర్సాపురం, నిడదవోలు ఈ ఏరియాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాకినాడ, యానం, అమలాపురం, రాజానగరం, భీమవరంతో పాటుగా పి గన్నవరం పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మందపేట వీటితో పాటుగా పెద్దాపురం, సామర్లకోట పరిసర ప్రాంతాలు, తుని, పిఠాపురం, అలాగే అన్నవరం పరిసర ప్రాంతాలు, అలాగే సామర్లకోటతో పాటుగా జగ్గంపేట పరిసర ప్రాంతాలు, పత్తిపాడు పరిసర ప్రాంతాలు, కోరంగి పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మందపేట పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా రాజమండ్రిలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి, రాజానగరం ఈ ప్రాంతాలు, బిక్కవోలు, అనపర్తి దాదాపు అన్ని చోట్ల కూడా విస్తారమైన వర్షాలు వచ్చే 3 రోజులు చూసే అవకాశం ఉంది. కాబట్టి గోదావరి జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని వాగులు కానీ, అలాగే చెరువులు, అలాగే దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా నిండుకొండలా మారి గోదావరి ఉగ్ర రూపం దాల్చే అవకాశం అయితే ధవళేశ్వరం దగ్గర అయితే తప్పకుండా ఉందండి. ఇది ఓవరాల్గా గోదావరి జిల్లా అప్డేట్. వచ్చే 3 రోజులు అయితే ఎడతెరిపి లేని వర్షాలు ఈరోజు ఏ విధంగా చూసామో ఆ విధంగానే గోదావరిలో ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.